రైతుల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రామదాస్పల్లిలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల పట్టా భూములను రాత్రికి రాత్రే 22A జాబితాలో చేర్చడమేమిటని ఆయన నిలదీశారు. అక్కడ 300 ఎకరాలకు పైగా ఉన్న రైతుల సొంత భూములను రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపివేసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తుంది అని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి అధికార పార్టీ నేతలు రైతుల భూములను కబ్జా చేసేందుకు ఈ రకమైన కుట్రలకు తెరలేపారని, ఇది ముమ్మాటికి సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. రిజిస్ట్రేషన్స్ ను అడ్డగోలుగా నిలిపివేసి సామాన్య రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని ధ్వజమెత్తారు. తక్షణమే 22A నిషేధిత జాబితా నుండి రైతుల భూములను తొలగించి వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు.